లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ టైటిల్ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా ఉందో, సినిమా రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా స్టోరీ లైను, సినిమా గురించి చాటభర్తాలు మనకు అనవసరం. జస్ట్ గుడ్ పాయింట్స్ ఆర్ బ్యాడ్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ప్లస్ అండ్ నెగిటివ్. సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్కి వస్తే, ఫస్ట్ గుడ్ పాయింట్స్. సినిమా లాస్ట్ వరకు ఎంగేజింగ్గానే ఉంటుంది. హర్రర్ మూవీ కాబట్టి దానికి తగ్గట్టుగానే కొంచెం భయంగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, స్టోరీ లైన్ కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా దయ్యం కోసం హీరో వెళ్ళడం, హీరో దయ్యాన్ని ప్రేమించడం, ఆ సమయంలో హీరోని దయ్యం ఏమైనా చేసేదేమో అని టెన్షన్గా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అదంతా కూడా మూవీలో చాలా బాగానే ఉంటుంది. ఇంకా దయ్యం పడిన కష్టాలు, ఇబ్బందులు, దయ్యం ఎలా పెరిగింది, ఎందువల్ల దయ్యంగా మారింది, ఎందుకు అలా చేయవలసి వచ్చింది, ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా మైనస్ పాయింట్స్, బ్యాడ్ పాయింట్స్కి వస్తే, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరూ గెస్ చేయొచ్చు. కొంచెం ఎందుకో లాస్ట్ ట్విస్ట్ ఎండింగ్ పెద్దగా సాటిస్ఫైయింగ్గా ఉండదు. హీరో హీరోయిన్ మధ్య పెద్ద కెమిస్ట్రీ కూడా ఏమి వర్కౌట్ అవ్వవు, అంటే పెద్దగా లేవనుకోండి. హీరో యాక్టింగ్ కూడా పర్వాలేదనే అనిపిస్తుంది. ఇంకొంచెం కెమిస్ట్రీ పెట్టి ఇంకొంచెం రొమాన్స్ వర్కౌట్ చేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది. మనకి సినిమాలో క్లైమాక్సే కదా ముఖ్యం. ఆ క్లైమాక్స్కి అయితే పెద్ద గేమ్ అనిపించలేదు. నాకు తెలిసిన ప్లస్ అండ్ మైనస్ అయితే ఇవి. సినిమా అయితే వన్ టైం వాచబుల్, టోటల్గా యావరేజ్ మూవీ. సినిమా అయితే తీసేయలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం బాగా తీసి ఉంటే పర్వాలేదేమో అనిపించింది. టోటల్గా అయితే 5 పాయింట్స్కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు.